మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామంలో గురువారం జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, రేషన్ షాపుల వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నిరుపేదలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తల్లారి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, కిసాన్ వెల్దుర్తి మండల్ సెల్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే పేద ప్రజల ఆకలి తీర్చడానికి మరి రేషన్ బియ్యం అనేటి మరి తప్పకుండా అవసరం పడతాయి. అయితే ఇంతకాలంగా వేలాది రూపాయలు ఖర్చు చేసి మరి మనం ఏదైతే ఇంతవరకు దొడ్డు బియ్యం మనం పంపిణీ చేశామో మరి ఆ దొడ్డు బియ్యం తినలేని పరిస్థితిలో అవన్నీ పక్కదారి పట్టడం, మరి ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వము ఈ పేదలకు 6 కిలోల చొప్పున వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని మరి పంపిణీ చేస్తున్నారో ఆ ఆశయం నెరవేరకుండా వారి ఆకలి తీరడం లేదనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం వచ్చేకన్నా మన ప్రజాప్రభుత్వం వచ్చేకన్నా ముందే మరి ఆలోచన చేయడం జరిగింది. ఆ దిశగా అందుకే ఏంటంటే ఈ సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మనకు తగినంత సన్నబియ్యము మనకు నిలవలు లేవు కాబట్టే మరి సన్నబియ్యం పండించడానికి కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పండిస్తే మరి తప్పకుండా క్వింటాల్కు మరి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ప్రోత్సహించి రైతులను కూడా సన్నబియ్యం పండించే విధంగా మరి ప్రోత్సహించడం జరిగింది. ఆ దిశగా మరి ఇప్పుడు ఈ 2 పంటలు కూడా సన్నబియ్యం రైతులు పెద్ద ఎత్తున పండించడం జరుగుతుంది. మరి ఇప్పుడు తగినంత నిల్వలు ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు మరి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని మనము ప్రారంభించుకోవడం జరిగింది. అయితే ఏ రకంగా చూసుకున్నా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యం, కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యం. ఎందుకంటే గతంలో కూడా మరి పేద బడుగు బలహీన వర్గాల కోసము మరి భూమి లేని నిరుపేదలకు కూడా మనం మరి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దాదాపు 25 లక్షల ఎకరాలను మరి పేదలకు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే కొంత ఆస్తిపాస్తులు ఉన్నట్టయితే పేదలకు భరోసాగా ఉంటుంది, ధైర్యం ఉంటుందనే ఉద్దేశం. పేద ప్రజల కోసం నిరంతరం పేదోడి ఆకలి తెలిసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేదోడి గురించి ఆలోచించే మహానాయకుడు మన రేవంత్ అన్న. ఏదైతే ఓట్ల రాజకీయం కాకుండా పేద వర్గాలను ఆదుకోవాలని, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కంకణాబద్ధులై 6 గ్యారెంటీలను ఇచ్చిన మాట తప్పకుండా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ పేదింటి బిడ్డలు మన బిడ్డలుగా భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పేదోడికి ఏదైతే 4 ముద్దలు తినడానికి అవసరం ఉంటాయో అది కూడా నాణ్యమైన బియ్యాన్ని రేషన్ షాపులో ఇచ్చి వారి ద్వారా పేదోడి ఆకలి తీర్చడానికి కంకణాబద్ధులై పనిచేస్తున్న రేవంత్ అన్నకు మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తూ, అన్న ఈ ఆకలి అనేది 1 కోటి రూపాయలు ఇచ్చినా పోతాయి కానీ మాత్రం పేదోడికి పిడికడి బియ్యం ఇస్తే వండుకొని తింటే కడుపు నిండిన తర్వాత చాలా అంటాడు కనుక, అదేవిధంగా మీ రుణం తీసుకునే టైంకి ఈ పేద ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మంచి పరిణామం, చరిత్రలో నిలిచిపోయే రోజు ఈరోజు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో, మన రేవంత్ అన్న నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం ఇచ్చినటువంటి సోనియమ్మ ఆశీస్సులతో మరి రాహుల్ గాంధీ గారి నిర్దేశంలో మరి ఈరోజు సన్నబియ్యం పంపిణీ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది. నాకు గుర్తుంది, నేను చిన్నప్పుడు 7వ తరగతిలో ఉన్న 1982లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగబోతుంది. తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు మన ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించి అధికారంలోకి రాబోతున్న టైంలో చివరి ముఖ్యమంత్రి అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు, నాకు చిన్నప్పుడు చదువుకున్న పేపర్ చదువుతుంటే ఈ 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని రూపకల్పన చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఎన్టీఆర్ గారు 2 కిలో బియ్యం తీసుకొచ్చిండు. రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఈరోజు
మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు 35-40 సంవత్సరాల తర్వాత మళ్ళీ పేదవాళ్ళకు ఒక మంచి నాణ్యమైనటువంటి సన్నబియ్యమును అందించాలి, వాళ్ళను కూడా సమాజంలో సగర్వంగా తలెత్తుకునే విధంగా సామాజికంగా వాళ్ళకు ఒక గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు సన్నబియ్యం పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. మీరు చూస్తే గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ సాధించుకున్నాక కూడా ఏ పేద గొప్ప ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు గ్రామాన ఏదైతే పేదింటి వాళ్ళకి ఇంతవరకు ఏదైతే పక్కదారి పడుతున్న బియ్యాన్ని కాపాడుతూ ప్రతి పేదవాడు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏదైతే చెప్పింది తూచా తప్పకుండా సాగిస్తూ ఈరోజు దానికి ఇదే నిదర్శనం. ఈరోజు ఉప్పులింగాపూర్ గ్రామంలో సన్న బియ్యం అందించడం జరిగింది. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారికి మన సోనియామ్మకు రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవారు కూడా దొడ్డు బియ్యం తినకుండా ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో మన రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. అలాంటి బియ్యాన్ని ఈరోజు మరి ఉప్పులింగపూర్ గ్రామంలో ఓపెనింగ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రజాపాలనలో రేవంత్ అన్న గారి ముఖ్యమంత్రి గారి పాలనలో మరి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం సన్నబియ్యం పేదవారికి సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి విధంగా మరి మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను.